నిరుద్యోగులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు ఓయూ జేఏసీ విద్యార్థులు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. 2009 నవంబర్ 18న జేఏసీ ఏర్పాటు చేసిన ఓయూ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడి తెలంగాణ తెస్తే ఇప్పుడు సీఎం కేసీఆర్ వారిని పట్టించుకోవడం లేదంటున్నారు ఓయూ జేఏసీ స్టూడెంట్స్. మేనిఫెస్టో ఉల్లంఘించిన నాయకులారా, ఎన్నికల ఉల్లంఘించినటువంటి మేనిఫెస్టో ఉల్లంఘించిన నాయకులారా, పోరాడుదాం ప్రజా తెలంగాణకై. 6 నెలల కేసీఆర్ పాలనలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో 99.9% నెరవేర్చినము. ఒకటే మిగిలి ఉంది, అది కేజీ టు పీజీ అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ మాట్లాడుతున్నట్టు సందర్భం. ఈ రోజు అదే విధంగా ఎన్నికల్లో అంతకు ముందేమో తలనక్కుంటా అని చెప్పాడు, ఈ రోజు రాళ్లతో కొట్టండి అని చెప్పారు. మరి నువ్వు ముఖ్యమంత్రి దళితులు చేయనందుకు తల నరుక్కున్నావా? ప్రజలను మభ్యపెట్టేటువంటి రోజులు. ఈ రోజు మొత్తం వరంగల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క రైతు, మహిళలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ జేఏసీ ఏర్పడే రోజు కాబట్టి ఈరోజు మీ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ నిర్మించడానికి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికే మేము మరొకసారి తెలంగాణ జేఏసీని పునర్నిర్మించి మొత్తం యూనివర్సిటీలు, మొత్తం జిల్లాలు, డివిజన్లలో కూడా ప్రజలు కోరుకున్న తెలంగాణను తీసుకురావడానికి మేము ముందుకెళ్తామని చెప్పేసి ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీగా